తమిళ నటుడు జీవా, రాశిఖన్నా జంటగా నటించిన చిత్రం అగత్య ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని విజయ్ పా దర్శకత్వంలో వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ మరియు వామ్ ఇండియా నిర్మించాయి. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రలో నటించారు. అగత్య ఒక పీరియాడిక్ హర్రర్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించబడింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, జీవా ఒక ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటారు. అతనికి ఒక పెద్ద సినిమాకు అవకాశం వస్తుంది. కానీ భారీ సెట్ ఏర్పాట్లు చేసిన తర్వాత నిర్మాత షూటింగ్ ను నిలిపివేస్తారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అతని ప్రియురాలు రాశిఖన్నా ఇచ్చిన సలహాతో అగత్య ఆ సెట్ ను ఒక స్కేరీ హౌస్ గా మార్చాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆ బంగ్లాలో నిజంగా దయ్యాలు ఉంటాయి. అవి ఎవరో తెలుసుకోవాలంటే ఈ కథను లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక ఆడదయ్యం అగత్యను ఎందుకు బయటికి పంపించాలనుకుంటుంది? 1940లో ఈ బంగ్లాలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు అగత్య ఏం చేశారు? అర్జున్ సిద్ధవద్యం కోసం ఏం చేశారు? బ్రిటిష్ గవర్నర్ ఎడ్విన్ డుప్లెక్స్ చేసిన అరాచకాలేంటి? అతని చెల్లెలు జాక్విలిన్ సిద్ధార్థ చేసిన సహాయం ఏంటి? కేవలం ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మాత్రమే కాదు, ఫ్రీడమ్ ఫైటర్ నాన్సో అగత్యకు ఉన్న సంబంధం ఏంటి? క్యాన్సర్ తో బాధపడుతున్న తన తల్లిని రక్షించుకోవడానికి అగత్య చేసిన ప్రయత్నాలు ఏంటి? ఇవన్నీ ఈ సినిమా కథలో ప్రతిబింబిస్తాయి. ఈ విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లలో చూడవలసిందే. ఎలా ఉందంటే, డైరెక్టర్ పా విజయ్ హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు దేశభక్తి, మదర్ సెంటిమెంట్ ని కూర్చి కొత్తగా కథ చెప్పాలని ప్రయత్నించారు. కానీ ఆ కథను తెరపై చూసినప్పుడు మామూలు హర్రర్ చిత్రంలా అనిపిస్తుంది. కొద్ది చోట్ల భయపెట్టే సన్నివేశాలు ఉన్నప్పటికీ ఎక్కువ భాగం సాదాసీదాగా సాగుతుంది. కథలో ఎన్నో లేయర్స్ ఉండటంతో దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించినది సరిగా అర్థం కాలేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన హర్రర్ సన్నివేశాలు కొన్ని చోట్ల భయపెడతాయి, మరికొన్ని చోట్ల నవ్విస్తాయి. కథ 1940లోకి వెళ్లిన తర్వాత మరింత సాగదీసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సిద్ధవైద్యానికి సంబంధించిన అంశం కోసం అనవసరమైన సన్నివేశాలు జోడించారు. మధ్యలో స్వాతంత్ర్య పోరాటం, మదర్ సెంటిమెంట్, దైవభక్తి వంటి అంశాలు అసలు కథను పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. దయ్యాల ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యాక క్లైమాక్స్ ఊహించడం కష్టం కాదు. కానీ ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్లు, యానిమేషన్ ఫైట్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. మదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ చక్కగా ఉంది. మొత్తం మీద సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకి సరికొత్త సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే, అగత్య పాత్రలో జీవా తనదైన శైలిలో నటించారు. ఇలాంటి పాత్రలు ఆయనకేం కొత్త కావు, గతంలో కూడా ఎన్నో చేశారు. అర్జున్ సర్జా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించారు. డాక్టర్ సిద్ధార్థగా తన నటనతో ఆకట్టుకుంటారు. రాశిఖన్నా పాత్ర ఎక్కువ నిడివి ఉన్నా అంత ప్రాధాన్యత ఉండదు. యోగి బాబు, టీవీ గణేష్ ఒక్క సీన్ లోనే కనబడినా నవ్వించే ప్రయత్నం అయితే చేశారు. హీరో తల్లిగా రోహిణి మాత్రం రొటీన్ పాత్రలోనే కనిపించింది. కానీ ఏఐ మేకప్ తో కనిపించడం కొంచెం కొత్తగా అనిపించింది. విలన్ గా ఫారెన్ యాక్టర్ ఎడ్వర్డ్ చక్కగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. 1940s లో నాటే వాతావరణాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. యువన్ శంకర్ రాజా సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. చివరి మాట, డిఫరెంట్ జోనర్ ఇష్టపడే వారికి ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది.